సర్వశక్తిమంతుడవైన ప్రభు నీ మందిరము అనిన నాకు మిగుల ప్రీతి. 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 ఈనాటి యొక్క దివ్య బలిపూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇనారెడ్డి అండ్ ఆల్ ఆఫ్ ద సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ మ్యాస్ ఆఫర్డ్ బై గాదే లూసీ రాణి ఫ్యామిలీ మెంబర్స్. మ్యాస్ ఫర్ ఆల్మైటీ గాడ్ for all the blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Marie Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep to rest in peace, Mass offered by Madhimi Annapurna. For God's protection, good health of Manohar Sagar, Amal Sagar and Parvati, and for God's wisdom and bright future of Amal Sagar, Mass offered by Parvati. For the departed soul of Mary Shanti to rest in peace, and for the bright future of her children, Mass offered by Pushpa. For God's blessings upon N. Kavita on the occasion of birthday, Mass offered by D. Nirmala. For God's blessings upon N. S. Raju, Gayatri on the occasion of wedding anniversary, Mass offered by D. Nirmala. For God's blessings, salvation of Karthik P.N. the occasion of birthday, Mass offered by family. For the safe journey of Gattu Sunny Rohit from Vizag to New York for internship, Mass offered by parents Gattu Vinay Kumar and Malathi. ఈ విన్నపములతో పాటుగా మన అవసరములను దేవునికి తెలియచేస్తూ ఇక దివ్య బలి పూజలో దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థనను ఆలకించి మన యొక్క విన్నపములను అన్నింటినీ కూడా దేవుడు నెరవేర్చినట్లుగా ఇక దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా,
మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఈనాడు తల్లి అయినటువంటి శ్రీ సభతో కలిసి పునీత 10వ భక్తినాథుడు జగద్గురువు సంస్మరణను చేసుకుంటూ ఉన్నాం. ఆయన కథోలిక విశ్వాసమును పరిరక్షించుచు క్రీస్తునందు సమస్తమును పునరుద్ధరించుటకు జగద్గురువునుగా అభిషేకింపబడి ఆయన యొక్క జ్ఞానముతో యేసుక్రీస్తు వారిని ప్రకటించినటువంటి విధానమును స్మరించుకుంటూ అంత గొప్ప ధన్యత మనము కలిగి జీవించినట్లుగా ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, కథోలిక విశ్వాసమును పరిరక్షించుటకును క్రీస్తునందు సమస్తమును పునరుద్ధరించుటకును జగద్గురువైన పునీత భక్తినాథుని దివ్య జ్ఞానముతోనూ అపోస్తలిక ధైర్య సాహసములతోనూ నింపితివి. మేము అతని బోధనలను ఆదర్శమును అనుసరించుచు శాశ్వత బహుమతిని పొందుదుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఇజ్రాయేలు కాపరులు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇజ్రాయేలు కాపర్లను ఖండింపుము. యావే ప్రభుడనైన నా పలుకులను ప్రవచన రూపమున వారితో ఇట్లు చెప్పుము. ఇజ్రాయేలు కాపరులారా, మీకు అనర్థము తప్పదు. మీరు మీ కడుపు నింపుకొనుచున్నారే గాని గొర్రెల మందలను మేపుట లేదు. మీరు గొర్రెల పాలు త్రాగుచున్నారు. వాని ఉన్నితో నేసిన దుస్తులు తాల్చుచున్నారు. వానిలో మంచివానిని చంపి తినుచున్నారు, కానీ మందను మాత్రము మేపుట లేదు. మీరు గొర్రెలలో దుర్బలమైన వానిని పట్టించుకొనుట లేదు. రోగము సోకిన వానికి జబ్బు నయము చేయుట లేదు. గాయపడిన వానికి కట్టుట లేదు. ప్రక్కకు తప్పుకొనిన మానిని మందలోనికి కొనువచ్చుట లేదు. తప్పిపోయిన వానిని వెదకి తోలుకొని వచ్చుట లేదు. పైగా వాని పట్ల క్రూరముగా కఠినముగా ప్రవర్తించుచున్నారు. కాపరి లేనందున గొర్రెలు చెల్లాచెదరయ్యెను. వన్యమృగములు వానిని చంపి తినివేశను. నా గొర్రెలు ఎత్తైన కొండల మీద తిప్పల మీద తిరుగాడెను. భూమి అందంతటా చెల్లాచెదరయ్యెను. వానిని పట్టించుకునేవారు కానీ వెదకువారు కానీ లేరు. కాపరులారా, మీరు ప్రభుడనైన నా పలుకులు ఆలింపుడు. సజీవుడను యావే ప్రభుడనైన నేను ఆనపెట్టి చెప్పుచున్నాను. కాపరి లేడు కనుక వన్యమృగములు నా గొర్రెల మీద పడి వానిని చంపి తినివేశను. నా కాపరులు మందను వెదకలేదు. వారు తమ కడుపు నింపుకొనుచున్నారే గాని నా మందను మేపలేదు. కావున కాపరులారా, మీరు ప్రభుడనైన నా పలుకులు ఆలింపుడు. యావే ప్రభుడనైన నేను చెప్పుచున్నాను. నేను నీకు విరోధిని అగుదును. నేను మీ నుండి నా గొర్రెలను తీసుకొందును. మీరిక మీదట వానిని మేపజాలరు. నేను మీ నుండి నా గొర్రెలను కాపాడుదును. మీరు వానిని మృంగివేయజాలరు. యావే ప్రభుడనైనా నేను చెప్పుచున్నాను. నేను నా మందను వెదకెదను, వానిని గూర్చి జాగ్రత్త పడెదను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు.
వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలం ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కొని వచ్చెను అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలం ఉండును. రెల్లు సముద్రమును పాయలుగా చీల్చెను ఫరోను సైన్యమును అతడు ముంచి వేసెను అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలం ఉండును. ఎడారి గుండ తన ప్రజలను తోడ్కొని పోయెను సుప్రసిద్ధ ప్రభువులను నాశము చేసెను అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలం ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 6 వరకు వాక్యము. మత్తయి సువార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 6 వరకు వాక్యము. పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు పనివారులకై ప్రాతకాలమున బయలుదేరెను. అతడు దినమునకు 1 దీనారము చొప్పున ఇచ్చెదనని కూలీలతో ఒప్పందము చేసుకొని వారిని తన తోటకు పంపెను. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయమున బయటకు వెళ్ళి సంత వీధిలో పని కొరకు వేచియున్న కొందరును చూచి, మీరు నా తోటకు వెళ్ళి పనిచేయుడు, తగిన వేతనము ఇచ్చెదను అనెను. వారు అట్లే వెళ్ళిరి. తిరిగి 12 గంటలకు మరలా 3 గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపెను. రమారమి 5 గంటల సమయమున వెళ్ళి సంత వీధిలో ఇంకను నిలిచిన వారిని చూచి, మీరు ఏల దినమంతయు పనిపాటులు లేక ఇచ్చట నిలిచి ఉన్నారు అని ప్రశ్నించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మరలా మనందరికీ కూడా మరొక సమయాన్ని దయచేసి ఆయన యొక్క వాక్యమును బట్టి జీవించుటకు, వాక్యమందు ఎదుగుటకు, ఫలించుటకు ఇచ్చినటువంటి మరొక సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలను, స్తుతులను చెల్లిస్తూ కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదువుకున్నటువంటి వాక్యము అనేక మార్లు మనము వినినటువంటిదే. ద్రాక్ష తోట కూలీలు. ఈ సన్నివేశంలో తోట యజమానుడు తన తోటలో పనివారి కొరకు ఎదురు చూస్తూ వెతుకుతూ ఉన్న సమయంలో ప్రాతకాలమున కొంతమంది సేవకులను పిలిచి పనివారిని, ఇదిగో నా తోటలో పని చేయండి,
మీకు వేతనాన్ని 1 దీనారమును చెల్లించదను అని ఒప్పందం చేసుకున్నాడు. అటు తర్వాత 9 గంటలకు వెళ్ళాడు, తర్వాత 11 గంటలకు, తిరిగి 12 గంటలకు వెళ్ళాడు, మరలా 3 గంటలకు వెళ్ళాడు, అటు తర్వాత 5 గంటల సమయంలో కూడా. అయితే ఈ మిగిలిన వారితోటి ఎంత చెల్లిస్తాడు అనేటువంటి ఒప్పందాన్ని అయితే ఆయన చేసుకోలేదు. కానీ మొదటిగా వెళ్ళిన వారితో ఒప్పందం మాత్రము 1 దీనారమును చెల్లిస్తాను అని చెప్పారు. ఇక్కడ ఈ మాటల్లో మనం గమనించినట్లయితే యజమానుడు తన పొలంలో పనిచే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ మాటలు మనం గమనించినట్లయితే పంట విస్తారముగా ఉన్నది, కానీ పనివారు తక్కువగా ఉన్నారంట. పంట మాత్రము విస్తారంగా ఉన్నది, కానీ పనివారు తక్కువగా ఉన్నారంట. ఒకసారి వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము, కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. పంట విస్తారముగా ఉన్నది, కానీ పనిచేయువారు కొంతమందినంట. ఈ మాటలు మనం గమనించినట్లయితే ఏం పంట అది? దేనికి పోల్చవచ్చు ఈ పంటని అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క సువార్త ప్రకటన పని. ఈ పనికి పనిచేయవారు ఎంతమంది ఉన్నారంటే కొంతమంది అంట. మనం అనుకోవచ్చు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా అని, వందల వేల లక్షల సంఖ్యలో సేవకులు ఉన్నారు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ పని చేయగలిగినటువంటి సామర్థ్యము, పని చేయుటకు ఆసక్తి కలిగినటువంటి వారు ఎంతమంది అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాలి. నిజముగా ఆయన సేవకు అనగా ఆయన పొలములో పని చేయగలిగినటువంటి అర్హత, శక్తి, సామర్థ్యము, నైపుణ్యత, వీటితో పాటుగా నమ్మకత్వము కలిగినటువంటి కూలీలు ఎంతమంది, అటువంటి సేవకులు ఎంతమంది ఉన్నారు అనంటే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చండి, వేళ్ల మీద. దేవుని కొరకే జీవించినటువంటి భక్తులు బైబిల్ గ్రంథం మనకి కనిపిస్తున్నారు. కానీ అటువంటి భక్తులు నేటి కాలంలో కనిపిస్తున్నారంటే చాలా చాలా అరుదు, చాలా అరుదుగా కనుమరుగైపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంటేమో విస్తారముగా ఉన్నది, కానీ పని చేయవారు మాత్రము తక్కువ మంది ఉన్నారంట. అంటే యజమానుడు పని ఇవ్వట్లేదనా? అంటే యజమానుడు పని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, వెతుకుతున్నాడు కదా. వెతుకుతున్న క్రమంలో కొంతమంది కనిపించారండి. వాళ్ళతోటి ఒక మాట మాట్లాడేశాడు, వెళ్ళి మీరు పని చేసుకోండి అని చెప్పాడు. వాళ్ళు పనికి వెళ్ళారు. అటు తర్వాత చూస్తే 9 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు కూడా జనము పని కోసం ఎదురు చూస్తున్నారు. గమనించండి, అసలు మామూలుగా మనము ఎన్ని గంటలకు పనికి వెళ్తాం? 9 గంటలకి. పని ఎన్ని గంటలకు దిగుతాం? 5 గంటలకి. 9 గంటలకు పని ఎక్కాలి, 5 గంటలకు పని దిగాలి. కానీ ఇక్కడ గమనించినట్లయితే పని దిగేటువంటి సమయంలో కూడా, పనిని విరమించుకునేటువంటి సమయంలో కూడా కొంతమంది పని కోసం ఎదురు చూస్తున్నారంట. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, పని చేయుటకు ఆసక్తి కలిగిన వారవై ఉంటే పని చేయుటకు ఆయన చివరి సమయంలో కూడా నిన్ను ఆహ్వానిస్తాడు. ఎందుకు అనంటే నీకున్నటువంటి ఆసక్తిని బట్టి నీకు ద్వారములు తెరవబడి ఉన్నవి. అనేక మంది లోకంలో ఉద్యోగం చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, సంపాదించుకోవాలి, బ్రతకాలి, గౌరవంగా బ్రతకాలి, పెద్ద చదువులు చదవాలి, వేరే దేశాలకు వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి, అక్కడ ఉద్యోగం, ఇదే తప్ప దేవుని పని ఉన్నది, అదే మేలైనటువంటిది అని ఎంతమంది గమనిస్తున్నారు?
మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఎవరు కావాలి? దేవుని సేవకుడు కావాలి. పిల్లలకి జ్ఞానస్నానం వేయాలి, ఎవరు కావాలి? పూజ చేయాలి, ఎవరు కావాలి? దైవ సేవకుడు. అంటే ప్రతి విషయానికి దేవుని సేవకుడు కావాలి, దేవుని పనివాడు కావాలి. మన బిడ్డలు మాత్రం దేవుని సేవకులు అవ్వద్దు. ఎందుకు? నా బిడ్డల గురించి నేను గొప్ప ప్లాన్ చేశానని తల్లిదండ్రులు అంటారు. ఏంటి ఆ ప్లాన్? బాగా చదివించాలి, మంచి స్కూల్లో చదివించాలి, అటు తర్వాత ఒక మంచి ర్యాంక్ రావాలి, అటు తర్వాత పై చదువుల కోసం వేరే దేశం వెళ్ళాలి, అక్కడే స్థిరపడాలి, పెళ్లి చేసుకోవాలి పిల్లలు. ఏంటండి నీ పిల్లలకి పెళ్లి చేయటానికి, నీకు రోజు దివ్య బలి పూజ చేయడానికి, నీకు ప్రతి విషయానికి ఒక సేవకుడు కావాలి. నీ బిడ్డలు మాత్రం సేవకులు కాకూడదు, అంతేనా? ఇది ఎక్కడ న్యాయం అండి? దేవుని సేవకుడికి మించినటువంటి ఘనత, ధన్యత, అంతకు మించినటువంటి స్థాయి మరొకటి ఉందా? లేదు. లేదు కదా. నేను ఒకసారి యూట్యూబ్లో విన్నాను బిల్లీ గ్రహం గారి గురించి. ఒక ప్రపంచ స్థాయి సేవకుడు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఒక సేవకుడు. అయితే ఆ సేవకుడితోటి ఒక రిపోర్టర్, ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇదిగో మీరు కనుక అమెరికా అధ్యక్ష పదవి అధ్యక్షుడిగా మార్చబడటానికి సిద్ధమే అయితే జీవించినంత కాలం మీరే అధ్యక్షుడిగా ఉండొచ్చానంటే ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అమెరికా అధ్యక్షుడిగా ఉండటానికి నేను ఒక మెట్టు దిగాలి అన్నాడంట. అంటే దానికన్నా ఉన్నతమైనది ఏంటో తెలుసా? దేవుని సేవకుడిగా ఉన్నటువంటి ఒక పిలుపు, ఆ మాట, ఆ స్థాయి అత్యున్నతమైనది. దాని తర్వాతే ఇంక ఏదైనా కానీ అన్నాడంట. అదే నీ బిడ్డలు అధ్యక్ష పదవి కావాలనంటే, ఇస్తామనంటే రెడీయే కదా. కానీ దేవుని సేవకుడిగా మాత్రం నో. అంత గొప్ప దైవ సేవకుడేమో అధ్యక్ష పదవి కోసం ఒక మెట్టు దిగాలా అని అడిగితే, మనమేమో అధ్యక్ష పదవే గొప్పది మనకి. ఇదే కదా మార్పు. దేవుని సేవ ఎంత ఉన్నతమైనది అనంటే, ఒక ఆత్మను రక్షించుటకు, వాక్యమును ప్రకటించుటకు, యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సాక్ష్యం ఇవ్వటానికి, ఆయన పేరిట అద్భుతములు జరిగించడానికి శక్తి ఎవరికండి? సేవకుడికే కదా. యేసుక్రీస్తు వారి శిష్యులు అద్భుతాలు చేయలేదా? ఏం కొదువైందండి వాళ్ళకి? దేవుడు వారికి సమకూర్చేవలేదా? అంటే ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి అని అంటే, దేవుని యొక్క సేవను జరిగించట ద్వారా. సేవలో ఉన్నటువంటి ధన్యత, గొప్పతనము అంత ఉన్నతముగా ఉన్నది. మరికొంతమందిని మనం గమనించినట్లయితే, దేవుడు పిలుస్తున్నాడు, కానీ వీళ్ళు దేవునికి కొన్ని కారణాలు చెప్తున్నారంట. ఆ కారణాలు ఎలా ఉన్నాయో చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 57 నుండి చదువుకుంటే, ఒక్క నిమిషం, లూకాసు వార్త కాదు, లూకాసు వార్త 9వ అధ్యాయం 57 నుంచి మనం చదువుకున్నట్లయితే, అక్కడ అట్లు వారు మార్గమున పోవునప్పుడు ఒకడు యేసుతో, మీరు ఎక్కడికి వెళ్ళినను నేను మేము వెంబడించి వత్తును అని పలికెను. అందుకు యేసు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనిషి కుమారునకు తలతాచుకొనుటకైనను స్థావు లేదు అని సమాధానమిచ్చెను. ఇప్పుడు నీకు ఆశ కలిగి ఉన్నావు యేసుక్రీస్తు వారిని అనుసరించాలని, కానీ అనుసరిస్తే తలదాచుకోవడానికి స్థానం లేదు అని అంటే ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని పంపిస్తారు? తినటానికి ఆహారం ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, ఉండటానికి నివాసం ఉండదు అని తెలిస్తే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆలోచించేద్దాం. అటు తర్వాత
అప్పుడు ఆయన మరొకనితో తన్ను అనుసరింపమని కోరెను. అందుకు అతడు, ప్రభు, నేను ముందుగా వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి వచ్చుటకు సెలవిమ్ము అని మనవి చేసెను. అందుకు యేసు, మృతులనే తమ మృతులను సమాధి చేయనిమ్ము, కాని నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటింపుము. యేసుక్రీస్తు వారే పిలిస్తే ఆ యవనస్తుడు అంటున్నాడు కదా, మొట్టమొదటి నేను ఇంటికి వెళ్ళి మా అమ్మ మా నాన్న పరామర్శిస్తా, చనిపోయినటువంటి వారిని సమాధి చేసి వస్తా అని చెప్తున్నాడంట. కారణాలా? అటు తర్వాత చూద్దాం. మరి ఒకడు యేసుతో, ప్రభు, నేను మిమ్ము అనుసరింతును, కానీ మొదట నా కుటుంబంలోని వారికి చెప్పి వచ్చేదను అని సెలవిండు అని చెప్పను. అందుకే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరువాడు నాకు యోగ్యుడు కాడు. ఇక్కడ ప్రతి మనుష్యుడు కూడా అనేక కారణాలు ఇవ్వటం సరిపోతుంది ఇక్కడ. కానీ ఆయన పొలంలో పనిచేయట కొరకు ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు? పని కోసం నువ్వు ఎదురు చూస్తే పని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మకముగా పని చేయగలవా? విశ్వాసపాత్రుడిగా నీవు ఆయన పొలములో పని చేయగలవా? పంటను సేకరించి ఆయనకివ్వగలవా? పని చేయటం అనంటే అంత ఈజీ కాదండి. ఎందుకనంటే ప్రతి పనికి నువ్వు లెక్క చెప్పాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు వెతుకుతున్నారు పనివాళ్ల కోసం. నీవు నిజముగా నమ్మకమైన పనివాడివిగా ఉన్నావా? నీవు ఆయన పొలములో ఆయన కోసం పనిచేస్తున్నావా? నీ శక్తిని, సామర్థ్యమును, నైపుణ్యమును ఆయన సేవ కోసం వినియోగిస్తున్నావా? ఒకసారి ఆలోచించేయండి. అందుకనే ఇక్కడ వాక్యం అంతా చెబుతూ ఉన్నది కదా, 5 గంటల వరకు కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారంట. మరి మనం ఎందుకని అంత దూరం వెయిట్ చేయాలి? ఎందుకు అంత సమయం మనం వృధా చేయాలి? అనేక మందికి అనుకున్న ఆలోచన ఏంటో తెలుసా? ఇప్పుడు యవనస్తులం దేవుని సేవ చేయడానికి సమయం ఉందంట. ఎప్పుడు? అన్నీ అయిపోయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత 60 సంవత్సరాలు వచ్చినాయి, అప్పుడు దేవుని సేవ మొదలైద్దంట. అప్పటిదాకా లోకంలో సంతోషపడాలా, లోకాన్ని అనుభవించాలా? దేవుని సేవకు మాత్రం శక్తి, సామర్థ్యం అయిపోయిన తర్వాత దేవుని సేవ కాదు కదా. ఎందుకనంటే దేవుని వాక్యము నేను వింటూ ఉన్నాను. దేవుని గురించినటువంటి అద్భుతాలు, ఆయన శక్తి అన్నిటిని తెలుసుకున్నటువంటి నేను ఆయన సేవకు ఎప్పుడు సిద్ధపడాలి అంటే రైట్ నౌ, ఇప్పుడే నిన్ను పిలుస్తున్నాడు. ఆయన కోసం నువ్వు పనిచేయాలని నువ్వు సిద్ధంగా లేకపోతే, నాలో పరిపూర్ణత లేదు, నేను సిద్ధపడలేదు, నాకు అర్హత లేదు అని నీకు నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇక్కడ పిలువబడినటువంటి వాళ్ళలో ఎవరికి అర్హత ఉందని? కాదు కదా. చివరి క్షణం వరకు ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు వారు అన్నిసార్లు వెళ్ళారు అంటే, అప్పటికి ఇంకెవరైనా ఉంటారేమో, ఎవరు కోల్పోకూడదు కదా ఈ అవకాశాన్ని అని చెప్పి ఆయన ఎదురు చూస్తుంటే, పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకుంటూనే నాకు అర్హత లేదు, నాకంత జ్ఞానం లేదు, నేను పరిశుద్ధిని కాను అని చెప్పుకొని సాకులు చెప్తున్నాం మనం. ఆ 3 యవనస్తులు చెప్పినట్లుగా. అలా ఉంటే దేవుని సేవ మనం ఎప్పటికీ చేయలేమండి. ఆయన పొలములో మనం పని చేయలేమండి. ఒకరంటారు నాకు హెల్త్ బాగదంటారు, ఒకళ్ళు అంటారు నేను సేవ చేయడానికి నాకు పరిస్థితులు అనుకూలించట్లా. అవునా? ఏ పరిస్థితులు నీకు అనుకూలంగా లేవు? నువ్వు ఆయన సేవ చేస్తే ఆయన మార్గమును సరళం చేయడా? ఆయన నీ కొరకు దిగిరాడా? ఆయన నీ పక్షమును యుద్ధం చేయడా? ఆలోచించే. సేవ చేయటానికి నువ్వు ముందుకు రా. నువ్వు ఎక్కడ సేవ చేయాలి, ఎలా సేవ చేయాలి అని ఆయన నిర్ణయిస్తాడు నీ కోసం. ఆలోచన కలిగి దేవుని సేవ చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవలో ఉన్నటువంటి ధన్యత, మాధుర్యము మనము అనుభవించాలి.
ఫలితము ఎలా అయినా ఉండనివ్వండి. మనందరి ఆలోచన కూడా ఏంటి అని అంటే, నేను పని చేస్తే ఎంత వస్తుంది? కాదు కదా, అది కాదు కదా, మనుషులతో మాట్లాడినట్టు కాదు కదా. నీ పని నీ యజమానుని మెప్పించగలిగితే ఆయన ఇవ్వకుండా ఉంటాడా? ఆయన ఇస్తాడు కదా. ఇప్పుడు మనుషుల ఆలోచన ఏంటంటే, ఎదుటి వ్యక్తి మీదే ఆలోచన అంతా, వాళ్ళ మీద బురద జల్లటమే. ఈ వాక్యం చివరికి వచ్చితే మనం అదే చూస్తున్నాం కదా. మేము పొద్దున్నుంచి పని చేస్తున్నాం, వీళ్ళు చివరికి వచ్చారు, వాళ్ళకి మాకు సమన్యాయమా అని. నీకేమిచ్చాడు, నీకేం చెప్పాడు, అది ఆయన చెల్లిస్తాడు కదా. నువ్వు మెప్పించి ఆయన్ని, నీ యజమానిని బతిలాడుకో, ఆయన కనికరాన్ని బట్టి మాట్లాడిన దానికంటే ఎక్కువ వేస్తాడు కదా. అలా కాకుండా ఇక్కడ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? మేము పొద్దున్నుంచి పనిచేసాం కదా. అవునా? ఎదుటి వ్యక్తితోటి మనము పోలిక చూసుకోవటం కాదండి. నీకు ఇవ్వబడినటువంటి పనిలో నీవు ఎంత నమ్మకంగా ఉన్నావు, ఆ యొక్క పనిని ఎంతవరకు ముందుకు తీసుకువెళ్ళావు, దానిని బట్టి ఆయన ఫలితము నీకోసం ఏర్పాటు చేశాడు. ఆయన తక్కువ ఇచ్చాడు నీకు అనిపిస్తే అడుగు ఇంకా ఆయన్ని, అయ్యా నాకు కొంచెం ఎక్కువ ఇవ్వండి బతిలాడు. ఇవ్వటం ఇవ్వకపోవటం ఆయన చిత్తం. అంతేకాని ఇక్కడ ఎదుటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు చేయలేదు కదా పని, వాళ్ళకి మాకు ఈక్వల్గా ఎలా ఇస్తారనంటే యజమానుడు ఇష్టం కాదా? ఆయన అంగీకరిస్తే ఎవడు కాదనగలడు? ఆయన ఎస్ అంటే ఎవరు నో అనగలరు? ఆయన నో అంటే ఎవరు ఎస్ అనగలరు? వాక్యం మనకు చెప్తుంది కదా. ఆయన ద్వారములు తీయగా ఎవరు మూయగలడు? ఆయన మూస్తే ఎవరు తీయగలడు? తీయగలవా నువ్వు? ఎందుకండి? ఎదుటి వ్యక్తిని దేవుడు గొప్పగా దీవించాడంటే ఆ వ్యక్తికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం అది. అంతేకాని పని చేయట్లేదు దేవుడు ఎలా ఇస్తాడని ఆయన ఎలా క్వశ్చన్ చేస్తావు నువ్వు? ఎలా ప్రశ్నిస్తావు నువ్వు? నీకేం అధికారం ఉంది? ప్రపంచంలో ఇప్పుడు జరుగుతుంది అదే. పక్కన వాడి మీద బురద చల్లాలి, వాడిని ఎలా అయినా సరే నాశనం చేయాలి. కానీ నీకు తెలియదు కదా, ఆ వ్యక్తి కూడా దేవుని చేత పిలువబడ్డవాడని, అతనికి కూడా దేవుడు పని చేయడానికి అవకాశం ఇచ్చాడని నీకు తెలియదు కదా. ఆ వ్యక్తికి 100 దీనారములు ఇవ్వచ్చు, అది ఆయన సొమ్ము, ఆయనకు అధికారం ఉంది. నీకేం హక్కు ఉందని? అంటే ఎదుటి వ్యక్తిని గురించి ఎందుకు వ్యసన పడుతున్నావు? ఎందుకు ఓర్చుకోలేకపోతున్నావు? ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు ఎక్కువ కావాలి అనంటే ఆయనని బతిమలాడు, ఆయనను అడుగు, ఆయనను మెప్పించు. ఆయన మెప్పు పొందుకుంటే ఆయన నీకు విస్తారంగా ఇస్తాడు. అంతేకాని ఇవ్వాలి అని డిమాండ్ చేయొద్దు. ఇవ్వాలి అని నీవు తప్పక నిర్బంధించినట్లుగా అడగకూడదు. ఆయన చిత్తమైతే నీకు అధికంగా ఇస్తాడు, లేదనుకో ఇచ్చిన దాంతోనే తృప్తి చెందుట నేర్చుకో. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలో సాకార రూపు జూచి. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలో సాకార రూపు జూచి. నీ
జూచి నిరాకర రూపా మృక్కై తొడిగి పువ్వై విరిసి అర్పించన పరిమళం పట్టుగా మారి విరసము తెచ్చి సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించదము. ఓ ప్రభువా, మా అర్పణములను దయతో స్వీకరింపుము. జగద్గురువైన పునీత భక్తినాథుడు బోధనానుసారము మేము ఈ పరమ రహస్యములను నిజమైన భక్తితో నిర్వహించి నిండు విశ్వాసముతో వాటిని స్వీకరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏడ్చుటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నెక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్య నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమందంట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరేమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత 10వ భక్తినాథునితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మరొకసారి మన ప్రతి అవసరాన్ని దేవునికి తెలియచేస్తూ విశ్వాసముతోనూ భక్తితోనూ ప్రార్థన చేద్దాం. మన కన్నీరు తొడవబడాలని, మన ప్రార్థన ఆలకింపబడాలని, మనమందరము శాంతితోనూ సమాధానముతోనూ ఆయురారోగ్యములతోనూ బ్రతుకున్నట్లుగా విశ్వాసములు బలపడి దేవుని సన్నిధిలో నిరంతరము సంతసించినట్లుగా మన కన్నీరు తొడవబడాలి. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. సంతానము లేని వారికి సంతానము కలగబడాలి. ఆర్థిక ఇబ్బందులున్న వారందరికీ కూడా దేవుని సహాయము లభించాలి. ఇంకా వేరే వేరే వ్యసనముల నిమిత్తము, బలహీనతల నిమిత్తము విడుదల కొరకు ప్రార్థన చేయించుండగా దేవుడు వారికి తోడే నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి వారా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన యేసుక్రీస్తు ప్రభువు. ఈ పరమ పవిత్ర విందుకు యోగ్యులెమ్ముగా పిలువబడే మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సన్నిధికి రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి, రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి.
ప్రశాంతమౌ ప్రభువాలయమందు సేదను తీరగ పాల్గొనరండి. ప్రశాంతమౌ ప్రభువాలయమందు సేదను తీరగ పాల్గొనరండి. రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి, రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి. ప్రార్థించదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, జగద్గురువైన పునీత భక్తినాథుని సంస్మరణ చేసుకొనుచు నిన్ను అర్థించుచున్నాము. స్వర్గపు బల్లమిది ఆహార బలముతో మేము విశ్వాసమందు స్థిరముగా ఉందుముగాక. మీ ప్రేమయందు ఏక హృదయులమై జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. సన్నిధి చేరి ఆరాధించగా, సాయము కోరి ప్రార్థించగా, సన్నిధి చేరి ఆరాధించగా, సాయము కోరి ప్రార్థించగా, నా స్వామి నన్ను కరుణించేనుగా, కొనుకగా నిదురపోక నన్ను కాచేనుగా, సన్నిధి చేరి ఆరాధించగా, సాయము కోరి ప్రార్థించగా.